ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం ఉప్పల మైదానం వేదికగా జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగగా సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల రికార్డు స్కోర్ ను నమోదు చేసింది. ఇషాన్ కిషన్ తో పాటు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో అసాధారణ విజయాన్ని అందుకుంది. ఇక ఉప్పల్ వేదికగా రెండవ మ్యాచ్ జరగడంతో ఈసారి 300 స్కోర్ నమోదవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కు కూడా బ్యాటింగ్ పిచ్ తయారు చేయనుండడంతో మరోసారి పరుగుల వరద పారనుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో ఓటమి పాలైంది. సునాయాసనంగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే ఉంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరాన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలర్లు కూడా లయ అందుకుంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈ మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించనుంది. తొలి మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ సమిష్టి ప్రదర్శన చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించగా ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించారు. యువ ప్లేయర్ అనికేత్ వర్మ భారీ సిక్సర్ తో ఆకట్టుకున్న అభినవ్ మనోహర్ మాత్రం విఫలమయ్యాడు. బౌలింగ్ విభాగంలో షమి, షమర్జీత్ సింగ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ రాణించారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడమ్ జంపా పర్వాలేదనిపించాడు. పిచ్ కండిషన్స్ మారితే తప్ప సన్ రైజర్స్ తుది జట్టులో మార్పు జరిగే అవకాశం లేదు. రాహుల్ చాహర్ ను ఆడించాలనుకుంటే యువ ప్లేయర్ అనికేత్ వర్మపై వేటు పడనుంది. అంతే తప్ప మిగతా లైనప్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే చెప్పుకోవచ్చు.